ఈ 5 సంవత్సరాల లోపల పనిష్మెంట్ కోర్టు వారు కానీ రిమాండ్ చేస్తే ఆ కోర్టు వారు కంటెంప్ట్ కింద వస్తారని కూడా చెప్పింది. సరే చూడండి, 5 సంవత్సరాల లోపల పనిష్మెంట్ ఉంటే మీరు రిమాండ్ చేస్తే ఆ రిమాండ్ చేసిన కోర్టు కూడా కంటెంప్ట్ కింద వస్తుంది. అర్నేష్ కుమార్ చాలా స్పష్టంగా చెప్పింది. అయినా కూడా సుప్రీంకోర్టు తీర్పు ఆ విధంగా ఉండినా కూడా, మా వాదనలు ఆ మార్గంలో ఉండినా కూడా గౌరవ సుప్రీంకోర్టు వారి జడ్జిమెంట్ తీర్పును పరిగణలోకి తీసుకోవడం చేయలేదు. మరియు మా వాదనలు కూడా ఆ 2 విషయాల్లో పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా 5 సంవత్సరాల లోపల ఏ కోర్టు కూడా రిమాండ్కి పంపిస్తే ఆ కోర్టు కంటెంప్ట్ కింద కూడా వస్తుందని జడ్జిమెంట్ ఉంది. మాకు ఉండినటువంటి న్యాయంలో అన్ని మార్గాలు అన్వేషిస్తున్నాం. ప్రతి మార్గం కూడా మేము ఏది వదలం, అన్నీ చూస్తాం. ఎవరు కంటెంప్ట్ కింద వస్తారో వాళ్ళ మీద కూడా చర్యలు పైకోర్టుకు పోతాం. ఇది సమంజసం కాదు. ఒకసారి మీరు 111 తీసేసిన తర్వాత, ఐటీ యాక్ట్ లేదని తర్వాత, ఇది పనికిరా, దీనికి అనువర్తించడం అని చెప్పిన తర్వాత కూడా మరో సెక్షన్లో 5 ఏళ్ళు లోపల పనిష్మెంట్ ఉన్నా కూడా, 5 ఏళ్ళు ఉండినా కూడా అర్నేష్ కుమార్ ఫాలో కావాలన్న మా వాదన. సుప్రీంకోర్టు వారు చాలా స్పష్టంగా చెప్పింది. అట్లా ఫాలో కాకపోతే ఏ కోర్టునైనా కంటెంప్ట్ కింద మేము బుక్ చేస్తామని సుప్రీంకోర్టు కూడా చెప్పింది. ఆ విధంగా కూడా మేము ఆలోచిస్తున్నాం. మేము ఈ న్యాయ పోరాటం ఆగదు. చాలా స్పష్టంగా చెప్తున్నాం. ఎవరు తప్పు చేసినా చట్ట ప్రకారం ఇది చేయకపోయినా వారు మా పుణ్య న్యాయ పరిధిలో మేము ప్రతి ఒక్క యాంగిల్లో మేము ముందుకు పోతాం. ఎవరు కంటెంప్ట్ కింద వస్తారో తర్వాత ఆలోచిస్తాం. గురువారం 5 గంటల లోపల కోర్టుకు హాజరవుతారని చెప్పారు. కానీ పోసాని గారు అయితే ఓవులవారిపల్లిలో అక్కడే ఎస్పీ సార్ దగ్గర గారు అక్కడే మాట్లాడడం వల్ల ఆలస్యమైంది. అయితే ఏది ఏమైనప్పటికీ రమారమి వాళ్ళు వచ్చినప్పటికీ 9 గంటలు అయిన సమయము. అయితే అప్పటి నుంచి ఈ యొక్క డిస్కషన్ అనేది కోర్టులో జరుగుతూ వచ్చింది. ప్రధానంగా 2 గంటల 45 నిమిషాల వరకు ఈ యొక్క వాదోపవాదాలు జరిగాయి. అందులో మరి పబ్లిక్ ప్రాసిక్యూటర్ వారు ఒక 40-45 నిమిషాలు వాదోపవాదం చేస్తుంటే, మరి ఇక్కడ ఈయన తరపున చేసినటువంటి సుధాకర్ రెడ్డి గారు సారు 2 గంటల పైన వారు అక్కడ దాన్ని తర్కం చేయడం అనేది జరిగింది. అయితే 6 సెక్షన్ల క్రింద పోసాని గారిని అరెస్ట్ చేయడం మేము పరిగణలోకి తీసుకున్నామని చెప్పేసి పోలీసు వారు చెప్తున్నారు. అందులో 2 సెక్షన్లు మినహాయిస్తే, అంటే 196, 3532 అనే దాంట్లో ఆ 2 సెక్షన్లు మినహాయిస్తే తక్షణ సెక్షన్ల కిందకి ఆలోచించి జడ్జి గారు చిట్ట చివరకు ఇప్పుడు అనగా 28వ తారీఖు ఉదయం అర్లీ మార్నింగ్ 8:45కు జడ్జిమెంట్ ఇవ్వడం అనేది జరిగింది. ఈ 8:45లో జడ్జిమెంట్ ఏ విధంగా ఇవ్వాలంటే మార్చి 12th వరకు ఆయన్ని రిమాండ్లో పెట్టుకోవాలా అని చెప్పి మేజిస్ట్రేట్ గారు చెప్పారు. ఎందుకు ఈ విధంగా చెప్పాల్సి వచ్చిందన్నప్పుడు అక్కడ జరిగినటువంటి వాదోపవాదాల్లో సెల్ఫ్గా పోసాని గారు తనకు తాను చెప్పుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు తన అభిమానుల చేత నన్ను, నా కుటుంబాన్ని వారి ఇష్టానుసారంగా మాట్లాడారు. ఆ మాటలు నేను చెప్పలేను. అటువంటి మాటలు మాట్లాడడం వల్ల నేను భావోద్రేకానికి లోనైన వాడిని, నేను కూడా తిరిగి అతన్ని మాట్లాడాను అంటున్నాడు. అయితే ఇక్కడ మేము చెప్పేది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు చెప్పారా, స్వేచ్ఛగా మీరు విన్నారా? కాదు, అభిమానుల చేత చెప్పించారంటున్నారు. అది నిజమేంతో అబద్ధమేంతో తెలియదు. కానీ తన ఊహను బట్టి తను ఊహించుకొని తన ఇష్టానుసారంగా పవన్ కళ్యాణ్ గారిని నోటుకొచ్చినట్టు మాట్లాడడం, అదేవిధంగా అనేక రకమైనటువంటి పెన్ డ్రైవర్లో ఉన్నాయి. లోకేష్ బాబును మాట్లాడడం, చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడడం, పలు విధాలుగా ఆయనకి ఇష్టానుసారంగా ఒక అన్కాన్స్టిట్యూషన్ లెవెల్లో తను ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం అనేది జరిగింది. ఇదే విధంగా మాట్లాడుతూ పోతే సినీ పరిశ్రమలో కావచ్చు, మరి అలాగే రాజకీయంలో కావచ్చు, ప్రజల మధ్య కావచ్చు, ఎవరికి కూడా భయం అనేది లేకుండా పోతుంది. ఒకరి ఈ విధంగా మాట్లాడితే వారిని సంబంధించినటువంటి వారు, అభిమానించేటటువంటి వారు మనోభావాలు దెబ్బతిని ప్రజల్లో అల్లకోలం అయిపోతుంది. ఇలాగనే దీన్ని కొనసాగించకుండా ఇక్కడికి ఫుల్ స్టాప్ పెట్టాలా, ఎక్కడ ఎవరు తప్పు చేసినా సరే దీనికి చర్య తీసుకోవాలా. ఈ చర్య తీసుకోవడం వల్ల వారికి భయం అనేది కలుగుతుంది. ప్రజల్లో భయభీతితో ఆచితూచి మాట్లాడే అవకాశం ఉంటుందని చెప్పేసి మా మేజిస్ట్రేట్ గారు వారు ఈ యొక్క
నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చింది. అంటే ఏ సెక్షన్ల మీద పబ్లిక్ ప్రాసిక్యూటర్ 6 సెక్షన్లు ఉన్నాయి. అది ఒక రకంగా చెప్పాలంటే 111ను ఇంకా తగ్గినటువంటి సెక్షన్లు కూడా పరిగణలోకి తీసుకొని దాని తర్వాత దాని గురించి మరలా డిస్కషన్ అనేది జరగబోతుంది. ఒక్క నిమిషం. వెనక్కి